సిపి తురుకోడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా. వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం చాలా సీరియస్గా కావడం జరిగింది. ఎవరిపైన? కౌశిక్ రెడ్డి పైన. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఈరోజు బాధ్యత విస్మరించి ఈరోజు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ పైన గౌతమ్ అలాం అనుకుంటా, సారీ నాకు పేరు ఐడియా లేదు, గౌసలం. సో ఆయన పైన తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేయడం జరిగింది. సో దీనికి లోతైనటువంటి చర్చ చేద్దాం. పాడి కౌశిక్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరు అనేది మనం లోతుగా కొంత దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన కాపాడుతున్నది ఎవరు అనేది ఒకసారి చాలా డీటెయిల్గా చెప్తా మిత్రులారా. పాడి కౌశిక్ రెడ్డిని బీజేపీ నుంచి ఎవరు కాపాడుతున్నారు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నుంచి ఎవరు కాపాడుతున్నారు ఒకసారి డీటెయిల్గా మాట్లాడితే, బీజేపీ నుంచి అందరికీ తెలిసిన విషయమే, బండి సంజయ్ నేరుగా ఆయనకు ఫుల్ సపోర్ట్గా ఉండడం జరిగింది. ఆయన ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం జరిగింది. సో ఈయన ఒకడు కాపాడుతున్నాడు. ఇంకొకరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి, ఇక మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయనతోటి ఎవరు ఇసుక దందా చేస్తున్నాడట, ఆయనతోటి రకరకాల లావాదేవీలు ఉన్నాయట. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, సమ్మక్క సారలమ్మ ఇన్సిడెంట్ సంబంధించి ఎండోమెంట్ జీవో జారీ చేయడానికి ఈ మంత్రి ప్రధాన కారణం. ఎందుకు ప్రధాన? అది ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి టెంపుల్. దాన్ని దాదాపు 50 సంవత్సరాలుగా పాడి ఉదయనందన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు. సో వాళ్ళు చేయొద్దని చెప్పేసి కౌశిక్ రెడ్డి కోరిక మేరకు మంత్రి ఆదేశాలతోటి ఎండోమెంట్ ఈవో ఒక జీవో రిలీజ్ చేస్తే పాడి ఉదయనందన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే చాలా దుర్మార్గంగా, ఎందుకంటే అక్కడ సొంత ఊర్లో వీళ్ళని ఎట్లయినా డామినేట్ చేయాలి, వీళ్ళని అసలు ఎక్కడ కూడా ఉండనియద్దని చెప్పేసి ఒక కుట్ర పడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మొత్తానికి ఆ మంత్రి సహాయంతో ఎండోమెంట్ నుంచి జీవో తెచ్చుకోవడం జరిగింది. సో అక్కడ తర్వాత హైకోర్టుకు వెళ్ళి ఆయన కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఆ ఆర్డర్ కాపీతోటి అఫీషియల్గా కలెక్టర్కు, సిపికి, ఎండోమెంట్కి, ఎంఆర్ఓకి అందరికి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న క్రమంలో సమ్మక్క గద్దెల ముందుకు రాకముందే అక్కడికి పోయి ఆ జాతరను మొత్తం కంప్లీట్గా పెంట చేయాలని చెప్పేసి పాడి కౌశిక్ ఫిక్స్ అయ్యింది. కాబట్టి అక్కడికి వెళ్ళిండు. ఆ వెళ్ళేట క్రమంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఏది కరీంనగర్ సిపి ఎవరైతే ఉన్నారో తనను ఆ ముస్లిం అని చెప్పేసి ఆయనను చాలా దారుణంగా తురుకోడు అనుకుంటా చాలా దారుణంగా విమర్శలు చేయడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతుంది కదా. సో మరి ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కదా, ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ ఈ మంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఇంకొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రిలేటివ్ అంట ఎవరికి, పాడి కౌశిక్ రెడ్డి. ఆయన కూడా ఏమైనా కాపాడుతానని చెప్పేసి ఒక అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి పైన ఎంత దారుణంగా అలిగేషన్ చేసినా కానీ ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్ సిపి పైన కూడా ఇంత దారుణంగా విమర్శలు చేస్తే కూడా ఐపీఎస్ల సంఘం కూడా చాలా సీరియస్ అయితే కూడా కనీసం ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు. ఆయన కేవలం క్షమాపణ చెప్పి చేతులు దులుపుకున్నాడు. ఇంకా పైపెచ్చు ఏం జరిగింది, అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్కి కరీంనగర్ సిపి మీద, అదేవిధంగా ఏసీపీ మీద, అదేవిధంగా అటు సిఐ మీద, ముగ్గురు మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి కంప్లైంట్ ఇచ్చినోడివి మరి ఎందుకు క్షమాపణ చెప్పాలి? కంప్లైంట్ ఇచ్చినోడు ఎందుకు క్షమాపణ చెప్పాలి? చూడండి, ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, కరీంనగర్ సిపి ముస్లిం అని చెప్పేసి నేను విమర్శించింది కదా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఎవరి పాడి కౌశిక్ రెడ్డి, నీ జీవితం అంతా కూడా ఇదే ముస్లిమ్స్, ఇదే తురుకోళ్ళు భిక్ష వేస్తే కదా నువ్వు బతికింది ఇన్ని రోజులు. నీ చరిత్ర తెలవనుకుంటున్నావా? నీకు ఎవరెవరు సాయం చేశారు, ఎన్నికల్లో ఎవరెవరు ఫండ్ చేశారు? నువ్వు మొన్నటి వరకు కూడా నువ్వు హైదరాబాదులోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ఒక ఆఫీస్ను వాడుకున్నావు కదా. ఆఫీస్ ఎవరిది? ఒక ముస్లిం వ్యక్తి కదా. కౌశిక్ రెడ్డి చెప్పు. ఈరోజు అనేక రకాలుగా ఇఫ్తార్ పాటలో పాల్గొంటావు, వాళ్ళు ఇచ్చినటువంటి టోపీ పెట్టుకుంటావు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కండువా వేస్తావు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినావు కదా. అంటే ముస్లింలు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ముస్లింలు వేసినటువంటి భిక్షతోటే కదా
నువ్వు ఇన్ని రోజులు బతికింది వాళ్ళ భిక్షతోటే కదా, నువ్వు బిచ్చగాడివి. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి ముస్లింలను నువ్వు మొత్తం తిడుతున్నావంటే నిన్నేమనాలి కౌశిక్ రెడ్డి చెప్పు? నీ ముస్లిం దోస్తులు భిక్ష వేస్తే భిక్షగాడివి నువ్వు, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి బతికినటువంటి బిచ్చగాడివి నువ్వు మళ్ళా ముస్లింలను తిట్టినావు అంటే ఎంత నీతి నియత లేనటువంటి వ్యక్తో అర్థం చేసుకోవాలి. ఇటు సీఎంను విమర్శిస్తాడు, అటు ఒక ఎక్స్టార్షన్ చేస్తాడు, అదేవిధంగా ఇటు సమ్మక్క సారక్క జాతర అడుకుంటాడు, ఆ జాతరలో ఒక సిపిని ఇష్టమచ్చ తిడతాడు, ఆ పోలీసుల పైన ఇష్టమచ్చ దౌర్జన్యం చెలాయిస్తాడు. ఎన్ని చేసినా కానీ కనీసం చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఎంతమంది కాపాడుతారు చూడండి ఆయన. అంటే వీళ్ళు ఏంది అంటే ఇక్కడ చాలా దుర్మార్గం విషయం ఏంటంటే ఈయన ఎందుకు కాపాడుతున్నారు? వీళ్ళ స్వప్రయోజనాల కోసం. వీడు మొరిగే కుక్క, ఈ ఎవరు పాడి కౌశిక్ రెడ్డి అనేటోడు మొరిగే కుక్క, ఎప్పుడు మొరుగుతూనే ఉంటాడు. అలాంటి వ్యక్తితోటి వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ అడ్వాంటేజ్ ఏంది? ఈటల మీద మొరుగుతాడు కాబట్టి బండి సంజయ్ ఆయన కాపాడుతాడు. ఇక ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు కదా, ఆయన ఎవరు? ఇసుక దందా చేస్తున్నాడు. రేపు ఇసుక దందా ఎక్కడ అడ్డుపడుతుందని చెప్పేసి ఆయనతో దందా చేస్తుంది కాబట్టి ఆయనకు సపోర్ట్గా ఉన్నాడు. అదేవిధంగా ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఆయన రిలేటివ్ అట. మరి ఇద్దరు రిలేటివ్స్ కాబట్టి వీళ్ళు కాపాడుతున్నారు అనేది బయట ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. సో ఇది ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని ఎంత గలీజ్గా అన్నాడు. నిజంగా గంత దిగజారి కామెంట్ చేస్తే, గంత దిగజారి ఉంటే ఎంత ఇంకా కూడా నువ్వు ఆయన చర్యలు తీసుకోవట్లేదంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. మరి అది నిజమాబద్ధమా మరి చెప్పాలి. ఒక సీఎంని పట్టుకొని అన్నాడు, ఒక కరీంనగర్ సిపిని పట్టుకొని అన్నాడు, అయినా కానీ ఆయన మీద చర్యలు లేవంటే ఏమన్నాడు అంటాడు, తర్వాత క్షమాపణ చెప్పి వదిలిస్తే అయిపోతుందా? కాదు కదా. ఇగో పోలీసులపై స్పీకర్కి ఫిర్యాదు అట, పోలీసులపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తాడు, మళ్ళీ పోలీసులకే క్షమాపణ చెప్తాడు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎట్టు పడతాడు, మురిగే కుక్క కదా, నాలుకలే నరం ఎట్టయినా తిప్పుతా ఉన్నాడు. తాను ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. నిజంగా ఎంత దుర్మార్గం అండి. వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు స్పీకర్ ఆయన వస్తుందని చెప్పేసి అక్కడ ఉండాలనా? ఇదే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు అట్లుండేనా వ్యవస్థ? ఎవరైనా కంప్లైంట్కి వస్తే ఆడ అసెంబ్లీ కార్యాలయం దగ్గర ఇచ్చేసిపోయేది. ఇప్పుడు మీరు రండి బాబు మీ అని చెప్పేసి మీ ప్రభుత్వం పోలీసుల పైన మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడతా ఉంది. ఇక మీరు అధికారులు మీకు ఎట్లా సహకరిస్తారు చెప్పండి? ఇప్పుడు కరీంనగర్ సిపి మీద కంప్లైంట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పోతున్నాడు స్పీకర్ దగ్గరికి. స్పీకర్ పోయి చర్యలు తీసుకోవడం చెప్తున్నాడంటే ఇక మీకు అధికారులు ఎట్లా సహకరిస్తారు? మీరు డబుల్ స్టాండర్డ్స్ ఉంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ఎట్లా సహకరిస్తారు? మీరే అంటారు బ్యూరోక్రాట్స్ సహకరిస్తలేరు మాకు అని అంటూ ఉన్నారు కదా. ఎట్లా సహకరిస్తారని నువ్వు అడుగుతా ఉన్నావు మేము. గింత దిగజారినాక ఏం చెప్తాం? అట్లనే పరిస్థితి. సో తాను సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించుకునేందుకు వెళ్తుండగా ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండానే పోలీసులు తన భార్య పిల్లలను అకారణంగా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అకారణంగా ఏమన్నది? నువ్వు చేసే దౌర్జన్యం చేయడానికి పోతున్నావు, అక్కడ హైకోర్టు ఆర్డర్ ఉంది, నువ్వు ట్రెస్పాస్ చేయడానికి పోతున్నావు, ఆ అనుమతి లేకుండా పోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు గొడవ పెట్టడానికి పోతున్నావు అంటే ఎంత డ్రామా ఆడిండో చూడండి. పొరపాటు అయింది క్షమించండి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే పాడి చేసినటువంటి వ్యాఖ్యలను ఐపీఎస్ అధికార సంఘం, తెలంగాణ పోలీస్ అధికార సంఘం తీవ్రంగా ఖండించాయి. ఐపీఎస్ అధికారి మతాన్ని ఉద్దేశిస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినందున ఆయన వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ అధికార సంఘం కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్ పోలీసు అధికార సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడినట్లు సమాచారం. దీంతో పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో క్షమాపణ తెలిపారు. అవి తాను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, పోలీసులంటే తన గౌరవం ఉందని పేర్కొన్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఒత్తిడిలో మాట జారని తెలిపారు. తన మాటలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారంటూ చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారంటూ చూస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను కౌశిక్ రెడ్డి, నువ్వు క్షమాపణ చెప్పుడు కాదు, కరీంనగర్ సిపి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. అట్లా చెప్తేనే నిన్ను వదిలిపెడతారు, లేకపోతే వదిలిపెట్టద్దు. ఇప్పుడు హుజరాబాద్లో దాదాపు 15,000కు పైగా ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. హుజరాబాద్లో దాదాపు 15,000కు పైగా ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈయన తీరు ఏంటిదని ఆలోచించాలి. మిమ్మల్ని ఎంత దారుణంగా విమర్శించి ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ముస్లిం ఉన్నారు కదా, ముస్లిం ఓట్లు వద్దా వాళ్ళకి? మీరు కూడా బీజేపీతో పొత్తు అని చెప్పేసి అనుకుంటా దానికి ఇండికేషన్ ఇస్తున్నారా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో? అంటే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఇప్పటికైనా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మేము.